రాజమండ్రి నగరపాలక సంస్థకు మేయర్, కార్పొరేటర్లు లేరని, గత కొన్ని నెలలుగా కమిషనర్ను కూడా నియమించలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ప్రజాప్రతినిధులు ఉన్నారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ 2027 జూన్లో గోదావరి పుష్కరాలు జరుగుతాయని 1500 కోట్లు నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు కనీసం పట్టించుకున్న పాపాన పోవడం లేదని అన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రివర్ ఫ్రంట్ పేరుతో ఏదో చేద్దామని ఉత్సాహం చూపించారని, ఆ తర్వాత ఆయన కూడా మిన్నకుండిపోయారని విమర్శించారు. తెలుగు విశ్వవిద్యాలయానికి కనీసం వీసీ రిజిస్ట్రార్ను నియమించి అడ్మిషన్లు కూడా ప్రారంభించలేదని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మన రాజమండ్రి నగరానికి 2027 జూన్ 23వ తేదీన పుష్కరాలు వస్తున్నాయండి. కానీ మనకి కార్పొరేషన్ లేదు, మేయర్ గారు కానీ కార్పొరేటర్లు కానీ ఎవరు లేరు, కనీసం మున్సిపల్ కమిషనర్ కూడా లేడు. ఈ రాజమండ్రి ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే తల్లి తండ్రి లేని అనాథ పిల్లల్లాగా ఈవేళ రాజమండ్రి పరిస్థితి ఉంది. దీన్ని బట్టి మనం చూస్తుంటే అసలు రాజమండ్రి ఇక్కడ పుష్కరాలు కండక్ట్ చేస్తారా చేయరా అనే డౌట్ రాజమండ్రిలో ఉన్న ప్రజలందరికీ కూడా వస్తుంది. ఎందుకంటే ఒక 6 నెలల క్రితం మన పురంధేశ్వరి గారు, అలాగే వాసు గారు, ఆదిరెడ్డి వాసు గారు, అలాగే మన బుచ్చి చౌదరి గారు వీళ్ళందరూ కలిసి కమిషనర్తో కలిసి మీటింగ్ పెట్టి రాజమండ్రి పుష్కరాలకి 1500 కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకొస్తున్నాం, ఇవన్నీ కూడా గ్రాండ్గా చేద్దామని చెప్పి అందరూ చెప్పడం జరిగింది. మరి ఏదో వాసు గారు పాపం ఉత్సాహపడి గోదావరి బండ్ మోడిఫికేషన్ అని చెప్పి మొదలెట్టాడు. ఆ మొదలెట్టిన తర్వాత ట్యాక్సీస్ గురించి, అలాగే అపరికర్మల దాని గురించి గొడవ చేస్తే అతను దానికి కరెక్ట్ అయిన సమాధానాలు ఇచ్చాడు. శామరామ కామర్స్లో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వారు మినిస్టర్లతో ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ వారు నిర్ణయం ప్రకారమే పుష్కరాలు జరుగుతాయన్నారు. ఆ వేళతో మన వాసు గారు కూడా మానేశాడు. అసలు వర్క్స్ అన్ని కూడా పెండింగ్ పడిపోయి ఏవి కూడా జరగట్లేదు. మరి ఈవేళ ఈ పుష్కరాలు అనేవి జరిపిస్తారా జరిపించరా ఏంటి అనేది తేల్చవలసిన విషయం కూడా ఉంది. ఎందుకంటే మొన్నటిగా మొన్న తెలుగు యూనివర్సిటీలో నేను తెచ్చానని చెప్పి బుచ్చి చౌదరి గారు, ఆదిరెడ్డి వాసు గారు ఇద్దరు కూడా సొక్కాలు చూపించుకున్నారు. ఆ తర్వాత మన ఈ కందుల దుర్గేష్ గారు అంటే క్యాబినెట్లో నేనే ఆమోదింపు చేశానని చెప్పి ఆయన చెప్పాడు. ముగ్గురు సొక్కాలు చెప్పేసుకుని దెబ్బలాడారు. జీవో వచ్చేసింది, అంతా అయింది, జీవో వచ్చింది అంట. కానీ ఈవేళ వరకు కూడా 6 నెలలు 5 నెలలు అయిందండి. కనీసం వైస్ ఛాన్సలర్ని కూడా లేకపోతే రిజిస్టర్ని కూడా అపాయింట్ చేయించలేకపోయారు. వాళ్ళ యొక్క అసమర్థత వల్ల ఈవేళ తెలుగు యూనివర్సిటీలో అడ్మిషన్స్ జరగలేదు. అకాడమిక్ ఇయర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, అంతా అయిపోయింది. అంటే ఈవేళ ఒక మన వైస్ ఛాన్సలర్ని రిజిస్టర్ని కూడా అపాయింట్ చేయించలేనటువంటి దుర్భిక్ష పరిస్థితిలో ఈవేళ మనకి ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్ కానీ ఉండదు. ఇక రాజమండ్రి పార్లమెంట్ విషయానికి వచ్చినట్లయితే ఈ రాజమండ్రి పార్లమెంట్లో ఉన్న జనాలందరినీ కూడా మనం బూతులు తిట్టాలి. ఇందాక చెప్పారు ఏదో మందేసుకుంటేనే కానీ తిట్టడానికి దిశ రాదండి. మనకి మందు అలవాట్లేదు, లేదా అందరు తింది. ఎందుకంటే జమ్మును తీసుకొచ్చారు 5 ఏళ్ళు, అలా ఆడిచ్చింది వెళ్ళిపోయింది. మురళీమోహన్ వచ్చాడు, డ్యాన్స్ చేసాడు, ఆడి వెళ్ళిపోయాడు. మళ్ళీ పురంధేశ్వరికి తీసుకొచ్చారు. ఇప్పుడు గాలిలో తిరుగుతుంది తప్ప రాజమండ్రిలో ఇవి చేసేది ఏమి కూడా కనపడదు. వీళ్ళందరినీ కూడా మరి రాజమండ్రి ప్రజలు వీళ్ళందరినీ పార్లమెంటు సభ్యులుగా ఎందుకు ఎన్నుకున్నారో అర్థం కాదు. వీళ్ళు చేసింది లేదు, సచ్చింది లేదు. మరి ఆ రకంగా ఈవేళ మరి రాజమండ్రి ప్రజలు ఉండటం జరిగింది. మరి బుచ్చి చౌదరి గారు 7 సార్లు ఎమ్మెల్యే చేశాడు. 7 సార్లు ఎమ్మెల్యే చేసి 7 సార్లులోనూ ఆయన్ని గుర్తించుకునేలాగా
బుచ్చి చౌదరి గారు ఏమైనా కార్యక్రమం చేశాడంటే ఆయన చెప్పుకోదగ్గ కార్యక్రమం ఏమీ లేదు. ఎందుకంటే మారంపూడి దగ్గర బుచ్చి నగరాన్ని బట్టి పేరు పెట్టుకున్నాడు తప్ప అంతకుమించి ఆయన ఏం చేయలేదు. ఆయన ఫస్ట్ ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు ఆయన పిచ్చుకులాకిలో పర్యాటక కేంద్రం అన్నాడు. మరి పిచ్చుకలాంకిలో అప్పట్లో ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే నిలబడినప్పుడు కొన్ని వేల పిచ్చుకలు ఉండేవి. ఈ వేల పిచ్చుకలాంకి వెళ్తే అక్కడ ఒక పిచ్చుకు కూడా కనపడదు. పిచ్చుకలన్నీ పోయినాయి కానీ ఆయన ఇంకా వాగ్దానం అదే చెప్తాడు. పిచ్చుకలాంకి పర్యాటక కేంద్రం మొన్న ఎలక్షన్లో కూడా అదే చెప్పుడు. మరి ఇంకా ఎప్పుడు కడతాడో పిచ్చుకలాంకి పర్యాటక కేంద్రం తెలియదు. ఆయన నియోజకవర్గంలోనే వెంకటనగరం దగ్గర తూర్పు లంకర ఉంది. అక్కడ సారా బట్టీలు సారా కాస్తున్నారు. అది ఉమ్మడి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరిలో దొంగ సారా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఏమి మాట్లాడ్డాయినా. అలాగే మరి దాన్ని విజయవాడలో ఉన్నటువంటి భవానీపురం లాగా డెవలప్ చేస్తే మంచి పర్యాటక కేంద్రం అవుతుంది. బ్రహ్మాండంగా చేయొచ్చు, పుస్తకాలు లాంటివి డెవలప్ చేయొచ్చు. అదేం మాట్లాడరు. అసలు ఈవేళ మరి మన ఉక్కుంపేట దగ్గర 95 కోట్లతో మురికినీటి శుద్ధి కర్మాగారం ఒకటి కడుతున్నారు. ఆ మురికినీటి శుద్ధి కర్మాగారానికి నేను 46 రోజులు దీక్ష చేస్తే నరేంద్ర మోడీ గారు 54 కోట్లు, అలాగే జగన్ గారు 34 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్, అలాగే ఒక మున్సిపాలిటీ వాళ్ళు 7 కోట్లు వేసి 95 కోట్లతోటి మురికినీటి శుద్ధి కర్మాగారం కడుతున్నారు. దాన్ని ఫాలో అప్ చేసి నాదుడే లేడు. బుచ్చి చౌదరి గారు మొన్న సార్ ఎంతవరకు వచ్చిందంటే అంటే ఏంటి మురికినీటి శుద్ధి కర్మాగారం కట్టడానికి అంత ప్లేస్ ఎక్కడ ఉంది, ఎవరిచ్చిన ప్లేస్ అంటే ఏంటి ఆల్రెడీ సగం తయారైపోయింది. ఈవేళకి కూడా ఆయనకి మురికినీటి శుద్ధి కర్మాగారం కడుతున్నారని తెలియదు. దాని గురించి మాట్లాడేవాడు లేడు. రేపు పుస్తకాలు వస్తాయి. పుస్తకాల్లో వచ్చినటువంటి ప్రజలు ఇదే గోదావరిలో మురికినీటిలో స్నానం చేస్తారు. మీరు ఇవాళ 65 MLD వాటర్ని గోదావరిలోంచి పంప్ చేసి ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మళ్ళీ తిరిగి మనకి 55 MLD గోదావరిలో కలిసిపోతుంది. ఏది హాస్పిటల్ వ్యర్థాలు, హాస్పిటల్ వ్యర్థాలు, ఇంట్లో వ్యర్థాలు. ఆ మురికి నీటిలోనే మళ్ళీ మన పుస్తకాలకి స్నానం చేద్దామా, దీన్ని శుద్ధి చేసే కార్యక్రమం ఏమి చేయదా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అలాగే ఎమ్మెల్యే వాసు గారు చిన్న టెంట్లు వేసి క్రికెట్ మ్యాచ్ చేయాలని చెప్పి క్రికెట్ పెడుతున్నాడు. రాజమండ్రిని స్పోర్ట్స్ హబ్గా తయారు చేస్తున్నాడు. యావయా చెప్పుకోవడానికి కూడా ఇంతవరకు ఎమ్మెల్యేలు చేసినోడు కానీ, ఎంపీ చేసినోడు కానీ, మంత్రులు చేసినోడు కానీ ఎవడో సిగ్గుపట్టలేదు. ఏంటంటే రాజమండ్రికి ఒక స్టేడియం లేదు. రాజమండ్రి చుట్టుపక్కల ప్రజలు 7 లక్షల మంది ఉన్నారు. చిన్న టౌన్లో, గుడివాడలోను, అత్తిల్లోను అలా చోట్ల స్టేడియంలు ఉన్నాయి తప్ప రాజమండ్రి నగరంలో కనీసం ఒక స్టేడియం లేదు. ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ కూడా స్టేడియం అదిగో ఇదిగో అని చెప్పి పెళ్లిలో వర్షం వచ్చినప్పుడు అరుంధతి నక్షత్రం చూపెడతారు. జల్లిడి పెట్టి బెజ్జాల్లోంచి చూడండి, అదిగో అరుంధతి అది ఇలాగే చూపించారు తప్ప ఎవడో స్టేడియం కట్టించలేదు. స్టేడియం కట్టించకుండా నువ్వు స్పోర్ట్స్ షాప్ తయారు చేద్దామని చెప్పి ఏ రకంగా అనుకుంటున్నావు అనేది కూడా మరి అడుగుతున్నాం. మరి ఈవేళ ఈ రాజమండ్రిలో పుస్తకాలు కనుక మనం బాగా చెయ్యాలి, సక్సెస్ఫుల్గా చెయ్యాలనుకుంటే మరి కార్పొరేషన్ ఎన్నికలను జరిపించాలి, కమిషనర్ని అపాయింట్మెంట్ చేయాలి. అది ఎలాగ మీరు చేయలేకపోతారు హోప్లెస్ కాబట్టి కనీసం రాజమండ్రి నగరంలో ఉన్న అఖిల పక్షంలో ఒక్కొక్క కమిటీకి ఒక్కొక్కరు తీసుకుని, అలాగే రాజమండ్రిలో చాలా సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలకు సంబంధించి ఒక్కో సంఘం నుంచి మరి ఒక్కొక్కరు తీసుకుని ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా వారం కూడా సమీక్ష జరిపించి పుస్తకాలకు ఏం జరుగుతుంది అనేది ప్రజలందరికీ తెలియపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇమ్మీడియట్ యాక్షన్ మొదలుపెట్టండి. ఈ కూటమి ప్రభుత్వం వారు గాఢనిద్ర నుంచి మేల్కోండి. ఏదో డబ్బాలు కొట్టుకోవడం, ఎంతసేపు ఇసుకలు ఎంత వచ్చింది, దొంగసారాలు ఎంత వచ్చింది, సెటిల్మెంట్లు ఎంత వచ్చింది, లేకపోతే ఈ మన అక్రమ తవ్వకాల్లో వాటిలో ఎంత వచ్చింది, ఈ కలెక్షన్ గురించే ఆలోచించడం సరిపోతుంది తప్ప